హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి పిల్లలు 10వ తరగతి ఫిజికల్ సైన్స్కి సంబంధించి ఫస్ట్ చాప్టర్ని ఈరోజు స్టార్ట్ చేసుకుందాం. మరి ఆల్ చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇదే ఛానల్లో. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ వీడియో. ఫటాఫట్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. Let's see 10th class of physical science. And now see the first chapter of this syllabus is what it is: chemical reactions and equations. మరి ఈ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ లో మరి ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామో ఒకసారి చూద్దాం. See what we are going to learn in this video. The first one is what is a chemical change and daily life examples. కెమికల్ చేంజ్ అంటే ఏమి, అలాగే డైలీ లైఫ్లో మనం ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం వాటిని అనేది చూద్దాం. అలాగే వాట్ ఈజ్ ఎ ఫిజికల్ చేంజ్ అండ్ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, దట్ ఈజ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్. చాలా ఈజీగా బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్ మనము ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాము. స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. ఈజీగా మీరు ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేయగలుగుతారు. లెట్స్ సీ ఫస్ట్ ద కెమికల్ చేంజెస్ ఇన్ అవర్ సరౌండింగ్స్. మరి మన సరౌండింగ్స్లో మనం కొన్ని కెమికల్ చేంజెస్ చూస్తూ ఉంటాం. కెమికల్ చేంజ్ అంటే ఏమో కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సెట్టింగ్ ఆఫ్ మిల్క్ ఇంటూ కర్డ్. ఇది మన ఇంట్లో మామూలుగా మనం చేస్తూనే ఉంటాం. అంటే మిల్క్ కర్డ్గా కన్వర్ట్ చేయడం. అమ్మ రాత్రిపూట గోరువెచ్చని పాలలో కాస్త కర్డ్ని యాడ్ చేస్తే ఇట్ టర్న్స్ ఇంటూ వాట్? ఇట్ టర్న్స్ ఇంటూ కర్డ్. మిల్క్ టర్న్స్ ఇంటూ కర్డ్. ఓకే. అట్ ద సేమ్ టైం వన్ మోర్ కెమికల్ చేంజ్ ఈజ్ రస్టింగ్ ఆఫ్ ఐరన్. ఇనుము తుప్పుపట్టడాన్ని మనము గమనిస్తూనే ఉంటాం మన సరౌండింగ్లో. వెనెవర్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్ అండ్ వాటర్. బయట మనం ఏదైనా ఒక ఇనుప మేకు కానీ ఇనుపుతో తయారైనటువంటి వస్తువుని మనము యాడ్ చేసామనుకోండి, ఇట్ టర్న్స్ రస్టింగ్. అది కాస్త తుప్పు పడుతుంది అనమాట. రైట్. దిస్ ఈజ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆఫ్ కెమికల్ చేంజ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. రైట్. నెక్స్ట్ సమ్ మోర్ చూడండి. ఆపిల్స్ టర్న్ బ్రౌన్. మనము మార్కెట్ నుంచి ఆపిల్ కానీ పొటాటోస్ కానీ తెచ్చిన తర్వాత వాటిని కట్ చేసి కాసేపు ఎత్తేసామనుకోండి, ఆ యొక్క కలర్ చేంజ్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో డ్యూ టు కెమికల్ చేంజ్. వన్ మోర్ వన్, గ్రేప్స్ గెట్ ఫర్మెంటెడ్. మరి ద్రాక్షను మనం ఏం చేస్తాం? ద్రాక్షను పులియబెడితే అంటే ఫర్మెంటేషన్ చేసే టర్న్స్ ఇంటూ వైన్. ఒక న్యూ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతూ ఉందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ కెమికల్ చేంజ్. అండ్ వెరీ బేసిక్ వన్. కంప్లీట్ లైఫ్ మన అంతా కూడా దీనిపైనే డిపెండ్ అవుతుంది. దట్ ఈస్ ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఈజ్ ఆల్సో ఏ కెమికల్ చేంజ్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి, ఈ కెమికల్ చేంజ్కి సంబంధించి చూద్దాము. ఇందులో సన్లైట్, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్, ఈ లీఫ్లో ఉన్నటువంటి క్లోరోఫిల్ టు ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్, వాటర్ యూజ్ చేసుకొని న్యూ ప్రోడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇవి కార్బన్ డైఆక్సైడ్, వాటర్ కలిసి, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ కంబైన్ అయ్యి న్యూ ప్రోడక్ట్స్ ఫామ్ అవుతున్నాయి. దట్ ఈజ్ షుగర్ అండ్ ఆక్సిజన్. ఇందాక డిస్కస్ చేసినటువంటి ప్రతి కెమికల్ చేంజ్లో కూడా ఏం జరుగుతుంది అంటే ఒక న్యూ ప్రోడక్ట్, ఒక కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది. కెమికల్ చేంజ్ జరిగింది అంటే అర్థం అంటే ఇట్ అండర్గోస్ ఏ కెమికల్ రియాక్షన్. డ్యూ టు దట్ కెమికల్ రియాక్షన్ ఏ న్యూ ప్రోడక్ట్ ఈజ్ ఫార్మ్డ్. న్యూ అంటే బిగినింగ్లో ఒరిజినల్ స్టార్టింగ్లో ఉన్నటువంటి ఇనీషియల్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్కు క్వైట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్ అనేది ఫామ్ కావడం జరుగుతుంది. అలా ఫామ్ అయినప్పుడు మాత్రమే ఆ చేంజ్ను మాత్రమే మనము కెమికల్ చేంజ్ అని అంటాము. ఈ కెమికల్ చేంజ్లో ఏం జరుగుతుంది అంటే కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది. చూడండి,
కార్బన్ డైఆక్సైడ్ వాటరు ఇవి రెండు కంబైన్ ఏం ఫామ్ అవుతున్నాయి? షుగర్ ఫామ్ అవుతుంది, దీన్ని గ్లూకోజ్ అంటాం. అండ్ ఆల్సో ఆక్సిజన్ ఫామ్ అవుతుంది. మనం ఏదైతే బ్రీత్ చేస్తామో ఆక్సిజన్ ఫామ్ అవుతుంది. అంటే ఇవి కంప్లీట్ డిఫరెంట్ కదా, కార్బన్ డైఆక్సైడ్ వాటర్ రెండు డిఫరెంట్. అవి కంబైన్ అయిన తర్వాత, కెమికల్ చేంజ్ గురైన తర్వాత, కెమికల్ రియాక్షన్ జరిగిన తర్వాత న్యూ ప్రోడక్ట్స్ ఫామ్ అవుతున్నాయి. అప్పుడు మనం కెమికల్ చేంజ్ జరిగిందని అంటాం అనమాట. సి వాట్ ఈస్ కెమికల్ చేంజ్? కెమికల్ చేంజ్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ విచ్ వాట్ న్యూ సబ్స్టాన్సెస్ ఈజ్ ఫార్మ్డ్. న్యూ సబ్స్టాన్సెస్ ఫామ్ అయినాయి అనుకోండి, కంప్లీట్ ఇనీషియల్లో ఉండే దాంతో కంపేర్ చేస్తే కంప్లీట్ న్యూ సబ్స్టాన్సెస్ ఫామ్ అయితే దాన్ని మనం కెమికల్ చేంజ్ అని అంటాము. ఈ కెమికల్ చేంజ్లో ఏం జరుగుతుందంటే కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. సి సమ్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకా డైలీ లైఫ్లో బర్నింగ్ ఆఫ్ పేపర్ అండ్ లాగ్ ఆఫ్ వుడ్స్. కట్టెలు మనం కాలుస్తాం, పేపర్ కానీ ఇది కాల్చేస్తాము. బంద్ చేసిన తర్వాత కంప్లీట్గా న్యూ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. మళ్ళీ దాన్ని రివర్స్ చేయలేం. ఇట్ ఈజ్ ఇర్రివర్సబుల్. కెమికల్ చేంజ్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ ఇర్రివర్సబుల్. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రిటర్న్లో మళ్ళీ ఒరిజినల్ ప్రోడక్ట్ రాలేం. చూడండి, ఆక్సిజను షుగర్ ఇది కంబైన్ చేసే మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఇవి రావు, జరగదు. అలాగే పేపరు వుడ్ మనము కాల్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి మనం పేపర్ని అదే దాంతోనే తయారు చేయలేము. అట్ ద సేమ్ టైం డైజెషన్ ఆఫ్ ఫుడ్, మన బాడీలో జరిగే వాటిలో కూడా చాలా కెమికల్ చేంజెస్ జరుగుతుంటాయి. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ డైజెషన్ ఆఫ్ ఫుడ్. అలాగే రెస్పిరేషన్ కూడా వన్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఆఫ్ కెమికల్ చేంజ్. అండ్ ఆల్సో బాయిలింగ్ అండ్ ఎగ్ బాయిల్ చేస్తాం కదా, ఎగ్ను ఉడికించడం కూడా వన్ ఆఫ్ ది కెమికల్ చేంజ్. చూడండి, ఈ అన్ని కెమికల్ చేంజెస్లో కూడా న్యూ ప్రోడక్ట్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉన్నాయి. దాట్స్ వై దే ఆర్ కాల్డ్ కెమికల్ చేంజెస్. సి ఈ కెమికల్ చేంజ్లో ఏం జరుగుతుంది? కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. జనరల్గా మనము ఆడ కెమికల్ రియాక్షన్ జరిగింది, దానివల్లనే న్యూ ప్రోడక్ట్స్ ఫామ్ అయినాయి అని చెప్తాం అనమాట. మరి కెమికల్ చేంజ్ అంటే ఏం చూసాము, మరి ఫిజికల్ చేంజ్ అనేది కూడా తెలుసుకోవాలి కదా. సి ఫిజికల్ చేంజ్ అంటే ఏమో ఒకసారి చూద్దాం ఎగ్జాంపుల్స్తో, త్రూ సమ్ ఎగ్జాంపుల్స్. సి ఇవన్నీ స్ట్రెచింగ్ ఆఫ్ రబ్బర్ బ్యాండ్. ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాం, దానిపైన కొంత ఫోర్స్ అప్లై చేసి స్ట్రెచ్ చేసాం అనుకోండి, దాని సైజ్ కానీ లేదంటే షేప్ కానీ చేంజ్ అవుతుంది కదా. ఎంతవరకు చేంజ్ అవుతుంది? మనం ఫోర్స్ను యూజ్ చేసినంత వరకు మాత్రమే అది చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే మనము ఫోర్సు వెనక్కి తీసుకున్నాం అనుకోండి, రిలీజ్ చేసేసాం అనుకోండి, ఇట్ కమ్ బ్యాక్స్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. అంటే సమ్ టైమ్స్ ఇట్ రివర్సబుల్, ప్రతిసారి జరుగుతుందని లేదు. బట్ కెమికల్ చేంజ్లో వెనక్కి రావడం అనేది ఉండదు. కానీ ఫిజికల్ చేంజ్ అనేది మేబీ ఇర్రివర్సబుల్, వెనక్కి రావడానికి అవకాశము ఉంటుంది. ఇప్పుడు లైక్ రబ్బర్ బ్యాండ్ విషయంలో అనమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఫిజికల్ చేంజ్లో జస్ట్ సైజ్ కానీ షేప్ కానీ దాని యొక్క స్టేట్ కానీ చేంజ్ అవుతుంది. వన్ మోర్ చూడండి, ఫ్రీజింగ్ ఆఫ్ వాటర్ ఫ్రీజ్ చేస్తాం, ఫ్రిడ్జ్లో పెడతాం. వాటరు లిక్విడ్ బికమ్స్ వాట్ ఫ్రీజ్ అయిన తర్వాత సాలిడ్ అవుతుంది. మరి దాన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసేసాం అనుకోండి, దాని పొజిషన్ చేంజ్ చేస్తేనే ఇట్ బికమ్స్ ఇంటూ లిక్విడ్. దిస్ ఈజ్ ఆల్సో ఫిజికల్ చేంజ్. ఇక్కడ స్టేట్ అనేది చేంజ్ అవుతుంది. ఈవెన్ స్టేట్ అనేది కెమికల్ చేంజ్లో కూడా చేంజ్ అవుతుంది, కానీ అది మళ్ళీ మనకు న్యూ ప్రోడక్ట్ అనేది ఫామ్ జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ అదే ప్రోడక్ట్ సేమ్, ఇది కూడా వాటరే, ఫ్రీజ్ అయినా కూడా దాన్ని వాటరే అని అంటాము. లిక్విడ్ ఫామ్లో ఉన్నా కూడా అది కూడా వాటరే, అది కూడా H2O అని, అది కూడా H2O అని. తర్వాత బ్రేకింగ్ ఆర్ క్రషింగ్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకొని బ్రేక్ చేయడము. పేపర్ ఉందనుకోండి, పేపర్ని టియర్ చేస్తాం, చింపేస్తాం. చింపినా కూడా ఒకవేళ మళ్ళీ అది మనం తీసేస్తే మళ్ళీ తుక్కుంటుందని కాదు, కానీ పేపరే కదా, 2 ముక్కలే ఉంటుంది అంతే. అలాగే ఒక బాటిల్ని క్రష్ చేసాం అనుకోండి, ఫోర్స్ అప్లై చేసి దాని షేప్ మారిపోతుంది, మళ్ళీ దాన్ని సెట్ చేసుకోవచ్చు. అయినా కూడా సెట్ చేయడానికి వీలు కాకుండా కట్ చేసేసాం అనుకోండి కంప్లీట్ బ్లేడ్ తీసుకొని, అయినా కూడా దాని కాంపోజిషన్ మారదు కదా, అది బాటలే కదా, బాటల్ పీస్ అంటాం. అంటే న్యూ ప్రోడక్ట్ అనేది ఇక్కడ ఫిజికల్ చేంజ్లు మనము చూడమన్నమాట. అలాంటి వాటిని మనం ఫిజికల్ చేంజెస్ అంటాం. అలాగే డిజాల్వింగ్ ఆఫ్ షుగర్ ఆర్ సాల్ట్ ఇన్ వాటర్ని వాటర్లో షుగర్ కానీ సాల్ట్ కానీ యాడ్ చేస్తాము. సో మళ్ళీ దాన్ని ఏం చేయొచ్చు, మళ్ళీ సపరేట్ కూడా చేసుకోవచ్చు. సపరేట్గా వాటర్ సపరేట్ చేయొచ్చు, షుగర్ కూడా సపరేట్ చేయవచ్చు. అలాగే ఎక్స్పాన్షన్ ఆఫ్ మెటల్ ఆన్ హీటింగ్. ఏదైనా ఒక మెటల్ని మనం హీటప్ చేసాం అనుకోండి, అది కాస్త ఎక్స్పాండ్ అవుతుంది. ఎప్పుడైతే హీట్ తగ్గించేసాం అనుకోండి, కూల్ చేసాం అనుకోండి, కమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్
సైజ్. ఇలాంటి వాటిని మనము ఫిజికల్ చేంజెస్ అంటాం. ఇక్కడ న్యూ ప్రోడక్ట్స్ అనేటివి ఫామ్గా గుర్తుపెట్టుకొని సింపుల్ వర్డ్స్లో మనం ఏం చెప్తామంటే కెమికల్ చేంజ్లో వీ కెన్ సీ న్యూ ప్రోడక్ట్స్, న్యూ సబ్స్టాన్సెస్. ప్రోడక్ట్స్ మీన్స్ న్యూ సబ్స్టాన్సెస్. Whereas in physical change we can see no new substances. See, simply physical change is what? It is a change in which no new substance is formed. Okay, right. ఇప్పుడు మరి కెమికల్ చేంజ్ సంబంధించి కెమికల్ రియాక్షన్స్లో కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయన్నాం కదా, మరి అలాంటి కెమికల్ రియాక్షన్ ఇక్కడ మనం ఒకటి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మన ఛానల్లో ఉన్నటువంటి ఒక కెమికల్ రియాక్షన్ను అబ్జర్వ్ చేద్దాం. లెట్స్ సీ. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. చూడండి, ఇక్కడ ఒక మెగ్నీషియం రిబ్బన్ని బర్న్ చేస్తున్నాం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఆఫ్ కోర్స్ సరౌండింగ్ మనకు ఆక్సిజన్ ఉంటుంది. హియర్ వాట్ మెగ్నీషియం రిబ్బన్ ఈజ్ బర్నింగ్. ఇది చూడండి, ఇది అక్కడ వైట్ ఒక పోర్షన్ అనేది కింద పడిపోయింది అవునా. అది అనేది ఒక న్యూ ప్రోడక్ట్. మెగ్నీషియం రిబ్బన్ బర్న్ అయిపోయి ఆక్సిజన్ ప్రెజెన్స్లో బర్న్ అయిపోయి వన్ ఆఫ్ ఇది చూడండి, ఇది న్యూ సబ్స్టాన్స్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఈ న్యూ సబ్స్టాన్స్ని మనం ఏమంటే మెగ్నీషియం ఆక్సైడ్ అంటాం. మెగ్నీషియం ఆక్సైడ్ అంటే మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ ఎప్పుడు బర్న్ చేసినప్పుడు దెన్ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ వాట్? ఇట్ కన్వర్టెడ్ ఇంటూ మెగ్నీషియం ఆక్సైడ్. నౌ సీ, ఇక్కడ చూడండి, ఇది యాక్టివిటీని ఇక్కడ డయాగ్రామికల్లీ చూడండి. సి, మెగ్నీషియం రిబ్బన్ ఈజ్ బర్నింగ్ with Bunsen burner and getting magnesium oxide. Magnesium oxide in watch glass. This is one chemical reaction. ఇది కూడా కెమికల్ చేంజే. అంటే కెమికల్ చేంజ్లో ఏం జరుగుతుందంటే కెమికల్ చేంజ్ అండర్గోస్ ఏ కెమికల్ రియాక్షన్. ఇన్ ద సేమ్ వే వన్ మోర్ రియాక్షన్ చూడండి. ఇక్కడ సి, ఒక కోనికల్ ఫ్లాస్క్లో డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకోవడం జరిగింది. సో జింక్ గ్రాన్యూల్స్ కూడా ఇందులో తీసుకున్నట్టయితే ఏం తీసుకునే దీంట్లో డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ జింక్ గ్రాన్యూల్స్ కోనికల్ ఫ్లాస్క్తో తీసుకొని కార్క్తో మనం దీన్ని ఒక ఫిల్ చేస్తే వన్ హోల్డ్ కార్కు ఇందులో గ్లాస్ ట్యూబ్ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ రియాక్షన్ జరిగి ఒక గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. దట్ ఈజ్ హైడ్రోజన్ గ్యాస్. హైడ్రోజన్ గ్యాస్ అనేది ఇందులో నుంచి బయటికి రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ వన్ మోర్ కెమికల్ రియాక్షన్. సి, ఫస్ట్ వన్ ఈజ్ వాట్? బర్నింగ్ ఏ మెగ్నీషియం రిబ్బన్ ఇన్ ఎయిర్ అంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కలెక్షన్ ఆఫ్ మెగ్నీషియం ఆక్సైడ్ ఇన్ ఏ వాచ్ గ్లాస్. అండ్ సెకండ్ వన్ ఈజ్ వాట్? ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్ ఫార్మేషన్. ఎలా? బై ది యాక్షన్ ఆఫ్ డైల్యూటెడ్ sulfuric acid on zinc. These are two chemical reactions. మరి ఈ కెమికల్ రియాక్షన్స్లో మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాము అంటే కెమికల్ రియాక్షన్ జరిగింది అని మనం ఎట్లా చెప్తాము? ఇప్పుడు నా కెమికల్ చేంజెస్ అని చూసాం కదా, కలర్ చేంజ్ అవుతుంది, కొన్ని దాంట్లో కలర్ చేంజ్ అవుతుంది, కొన్ని దాంట్లో టేస్ట్ చేంజ్ అవుతుంది, కొన్ని దాంట్లో హీట్ లిబరేట్ అవుతుంది, కొన్ని దాంట్లో గ్యాస్ వస్తుంది, గ్యాస్ బయటికి రావడం జరుగుతుంది, కొన్ని దాంట్లో స్టేట్, దాని యొక్క స్టేట్ కూడా చేంజ్ కావచ్చు. సాలిడ్ బికమ్స్ లిక్విడ్, లిక్విడ్ బికమ్స్ గ్యాస్, ఈ విధంగా కూడా కావచ్చు అనమాట. సో ఇవి కొన్ని మనము అబ్జర్వ్ చేసేటటువంటి విషయాలు అనమాట ఇందులో కెమికల్ రియాక్షన్స్లో. సి, ద ఫాలోయింగ్ అబ్జర్వేషన్ హెల్ప్ us to determine whether chemical reaction has taken place. కెమికల్ రియాక్షన్ జరిగిందో లేదో అని తెలుసుకోవడం కోసం మనము వీటిని అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఏమి? చేంజ్ ఇన్ స్టేట్, దాని స్టేట్లో ఏమైనా చేంజ్ అయిందా, లేదంటే చేంజ్ ఇన్ కలర్లో ఏమైనా చేంజ్ వచ్చిందా, ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్ ఏమైనా రిలీజ్ అయిందా, ఇలావన్నీ కూడా కెమికల్ రియాక్షన్ జరిగినాయి అని చెప్పడానికి యూజ్ అవుతాయి అనమాట. అలాగే చేంజ్ ఇన్ టెంపరేచర్. ఓకే, వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ నౌ వాట్ ఈజ్ కెమికల్ చేంజ్ అండ్ వాట్ ఈజ్ ఫిజికల్ చేంజ్, వాటి మధ్య ఉన్నటువంటి differences.
మరి ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ వన్ డిస్కస్ చేద్దాం. దట్ ఈజ్ ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది, ఇందాక చెప్పాము మెగ్నీషియం ఆక్సైడ్ ఈజ్ ఫార్మ్డ్ హౌ బై బర్నింగ్ మెగ్నీషియం రిబ్బన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఇది ఒక పెద్ద ఎలాబరేటెడ్ సెంటెన్స్. ఇంత సెంటెన్స్ని ఇంత డిస్క్రిప్టివ్గా రాయడం అనేది కాస్త ఇబ్బంది అవుతుంది కాబట్టి దీనికి షార్ట్ వేను ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అలాంటి షార్ట్ వేనే మనం ఏమంటామంటే ఫస్ట్ వర్డ్స్లో రాస్తాము, తర్వాత సింబల్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాము. వర్డ్స్లో రాసేదాన్ని వర్డ్ ఈక్వేషన్ అని అంటాం. వర్డ్ ఈక్వేషన్ చూడండి, ఇందాక తీసుకున్నటువంటి రియాక్షన్స్, కెమికల్ రియాక్షన్స్ సంబంధించినటువంటి వర్డ్ ఈక్వేషన్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. సి కెమికల్ రియాక్షన్ అండ్ వర్డ్ ఈక్వేషన్. సి ఫస్ట్ వన్ ఈజ్ వాట్? మెగ్నీషియం రిబ్బన్ ఈజ్ బర్న్డ్ ఇన్ ఆక్సిజన్, ఇట్ గెట్స్ కన్వర్టెడ్ టు మెగ్నీషియం ఆక్సైడ్. దీన్ని ఏం రాస్తాం అంటే మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్. ప్లస్ అంటే ఇక్కడ రెండు కూడా మనకు బర్న్ అయినాయి, మెగ్నీషియం అనేది ఆక్సిజన్ ప్రెజెన్స్లో బర్న్ అయింది అని అర్థం అనమాట. అండ్ ఫార్మ్స్ వాట్? మెగ్నీషియం ఆక్సైడ్. అండ్ సెకండ్ వన్ ఈజ్ వాట్? ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ బై ద యాక్షన్ ఆఫ్ డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆన్ జింక్. దీన్ని ఏం రాస్తాము? జింక్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఆఫ్ కోర్స్ ఆర్డర్ వెనక ముందు కూడా రాయవచ్చు, ఇబ్బంది లేదు. జింక్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ గివ్స్ వాట్? జింక్ సల్ఫేట్, న్యూ ప్రోడక్ట్. ఇందులో గ్యాస్ హైడ్రోజన్ రిలీజ్ అవుతుంది, హైడ్రోజన్తో పాటు ఇంకా ఏం ఫామ్ అవుతుందంటే జింక్ సల్ఫేట్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ జింక్ సల్ఫేట్ ప్లస్ హైడ్రోజన్. ఈ విధంగా రాసేదాన్ని మనము వర్డ్ ఈక్వేషన్ అంటాం అన్నమాట. అంటే దీనికి కాస్త షార్ట్ ఫామ్ ఆఫ్ లాంగ్ సెంటెన్స్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్. ఇందులో అబ్జర్వ్ చేయండి, ఒక ఆరో మార్క్ కనబడుతోంది మనకు. ఈ ఆరో మార్కుకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కొన్ని సబ్స్టాన్సెస్ ఉన్నాయి, ఆరో మార్కు రైట్ హ్యాండ్ సైడ్ కొన్ని సబ్స్టాన్సెస్ ఉన్నాయి. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి సబ్స్టాన్సెస్ని మనం ఏంటంటే రియాక్టెంట్స్ అంటాం. ఇవి రియాక్టెంట్స్, ఇవి రియాక్టెంట్స్. ఏవైతే ఆరో మార్కు రైట్ సైడ్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రోడక్ట్స్ అంటాం. ఏమంటాము? ప్రోడక్ట్స్ అండ్ రియాక్టెంట్స్. See, what are reactants? Reactants అంటే the substances that undergo chemical change. కెమికల్ చేంజ్కు గురి అయ్యేటటువంటి సబ్స్టాన్సెస్ అనమాట. ఇవి కలుస్తున్నాయి, మెగ్నీషియం ఆక్సిజన్ కలుస్తున్నాయి, అవి కెమికల్ చేంజ్కు గురవుతున్నాయి. దే ఆర్ ఎఫెక్టింగ్ కెమికల్ చేంజ్ అండ్ ఫార్మింగ్ న్యూ సబ్స్టాన్సెస్. ఏవైతే కెమికల్ చేంజ్ అవుతున్నాయో వాటిని ఏమంటామంటే రియాక్టెంట్స్ అంటారు. ద సబ్స్టాన్సెస్ దట్ అండర్గో కెమికల్ చేంజ్ ఇన్ ది రియాక్షన్ ఆర్ కాల్డ్ వాట్? రియాక్టెంట్స్. అండ్ ప్రోడక్ట్స్ అంటే ద న్యూ సబ్స్టాన్సెస్ దట్ ఆర్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ద రియాక్షన్. కొత్తవి ఏవైతే ఫామ్ అవుతాయో వాటిని మనం ఏంటంటే ప్రోడక్ట్స్ అంటాం అనమాట. సో రియాక్టెంట్స్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ arrow mark and products are at right side of arrow mark. Now let's see these two reactions ని ఇంకొంత సింప్లిఫై అంటే సింబాలిక్ రిప్రజెంటేషన్ చేసి చూద్దాం. సి ఇది వర్డ్ ఈక్వేషన్. దిస్ ఇస్ వర్డ్ ఈక్వేషన్. రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్. మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైస్ టు, దీన్ని గివ్స్ రైస్ టు అని చదవాలి, మెగ్నీషియం ఆక్సైడ్. మెగ్నీషియం అంటే ఏం రాస్తాం మనము? Mg అని రాస్తాం. Mg. ఆక్సిజన్ అంటే O2. మామూలుగా ఆక్సిజన్ అంటే O, కానీ ఎప్పుడు కూడా O ఫామ్లో ఉండదు, ఇది మాలిక్యూల్ ఫామ్లో ఉంటుంది. O2 గివ్స్ రైస్ టు మెగ్నీషియం ఆక్సైడ్. మెగ్నీషియం ఆక్సైడ్ అంటే ఫార్ములా MgO. ఇన్ ద సేమ్ వే సి జింక్ అంటే Zn ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే H2SO4. These two are what? They are reactants. Gives rise to zinc sulfate ZnSO4 and plus hydrogen, that is H2. Okay na? Right. ఇవి అది హైడ్రోజన్ అంటే H కాదు, H2 రాయాలి. ఇప్పుడు కూడా మాలిక్యూల్ ఫామ్లో ఉంటుంది, H2 అని రాస్తాం అనమాట. రైట్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం ఏమంటాం అంటే స్కెలిటన్ ఈక్వేషన్ అంటాం. దిస్ ఈజ్ వాట్? దిస్ ఈజ్ స్కెలిటన్ ఈక్వేషన్. స్కెలిటాన్ ఈక్వేషన్ అంటాం అనమాట. ఇక్కడ ఇందులో రియాక్టెంట్స్ తర్వాత ప్రోడక్ట్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్ యొక్క ఆటమ్ నంబర్స్ చూద్దాం ఎలా ఉన్నాయి అనేది. చూడండి, జింక్ వచ్చేసి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ రియాక్టెంట్స్. ఇవి రియాక్టెంట్స్ కదా, రియాక్టెంట్స్ ఇవి వచ్చేసి ప్రోడక్ట్స్. రియాక్టెంట్స్లో ఎన్ని ఉన్నాయి? జింక్ దెర్ ఈజ్ ఓన్లీ 1. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి?
2, and sulfurs are 1, and oxygens are 4. Okay, and then see number of elements in products lo zinc ఎన్ని ఉన్నాయి అంటే 1. ఓకే, హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ కూడా 2. ఓకే, తర్వాత సల్ఫర్ ఇక్కడ కూడా 1. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ O4. ఓకే, 4. చూడండి ఇక్కడ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ రియాక్టెంట్స్ అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కాదు, ఇవి నంబర్ ఆఫ్ ఆటమ్స్ రాయాలి. నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ రియాక్టెంట్స్ అండ్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ప్రోడక్ట్స్ ఆర్ ఈక్వల్. ఓకే, ఇలాంటి ఈక్వేషన్ ని మనం ఏమంటామంటే బ్యాలెన్సింగ్ ఈక్వేషన్. దిస్ ఈజ్ వెరీ మచ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. మరి ఇటువైపు ఇది కూడా బ్యాలెన్స్డ్ కాదు, ఒకసారి చూద్దాం. చూడండి, రియాక్టెంట్స్లో మెగ్నీషియమ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? మెగ్నీషియంలు 1, ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి? 2. సి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మెగ్నీషియం ఇటువైపు ఎన్ని ఉన్నాయి? ఇటువైపు కూడా 1. ఓకే, ఆక్సిజన్ చూడండి, ఆక్సిజన్ కూడా 1 ఉందన్నమాట. అంటే ఇది చూడు, 2 ఈక్వల్గా లేవు. ఇక్కడ చూడండి, ఇది బాగా ఈక్వల్గా ఉన్నాయి చూడండి. ఓకేనా, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ రియాక్టెంట్స్, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ప్రోడక్ట్స్ ఆర్ ఈక్వల్. బట్ ఇన్ దిస్ కేస్ ద నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ రియాక్టెంట్స్ అండ్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ప్రోడక్ట్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఇలాంటి ఈక్వేషన్ మనం ఏమంటాం అంటే అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఇది మాత్రము ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. మరి ఇప్పుడు ఏం చేస్తామంటే ఇలాంటి అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ని మనము బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, శ్రద్ధగా వినండి. రైట్, సి హియర్ ఐ am taking one chemical reaction. One chemical reaction. See, consider the process of photosynthesis. Photosynthesis లో ఏం జరుగుతుంది? బిగినింగ్ లోనే చెప్పాను. ఏమి? కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ gives rise to sugar is nothing but glucose ఫామ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ అనేది లిబరేట్ కావడం జరుగుతుంది. రైట్, మరి ఇప్పుడు వీటిని ఫస్ట్ మనం ఏం చేస్తాము? స్కెలిటన్ ఈక్వేషన్ రాస్తాం. స్కెలిటన్ ఈక్వేషన్ అంటే దీనికి సింబాలిక్ రిప్రజెంటేషన్. ఇదేమి? వర్డ్ ఈక్వేషన్. దిస్ ఈజ్ వర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది కెమికల్ రియాక్షన్. అండ్ సి స్కెలిటన్ ఈక్వేషన్. ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ అంటే CO2. ఇవి ఫార్ములాస్ మనము నేర్చుకోవాలి. వాటర్ అంటే H2O. ఇవి రెండు ఏంటివి? రియాక్టెంట్స్. గివ్స్ రైస్ టు వాట్? గ్లూకోజ్ ఫార్ములా ఈజ్ C6H12O6 ప్లస్ ఆక్సిజన్ అంటే O2. దిస్ ఈజ్ వాట్? స్కెలిటన్ ఈక్వేషన్. ఫస్ట్ ఇది బ్యాలెన్స్డ్ అన్బ్యాలెన్స్డ్ చెక్ చేద్దాం బై ఫిల్లింగ్ దిస్ టేబుల్. సేమ్ ఇందాక టేబుల్ ఏదైతే ఉందో, సి ద నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ present in the unbalanced equation. చూడండి, ఫస్ట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో రాసుకుందాం. ఫస్ట్ ఎప్పుడు కూడా చూడండి, హైడ్రోజను ఆక్సిజన్ చివరిలో రాయండి, రిమైనింగ్ ఉండే వాటిని ముందుగా రాసుకోండి. ఇందులో కార్బను, హైడ్రోజను, ఆక్సిజన్ 3 ఉన్నాయి. ఫస్ట్ కార్బన్ తీసుకుంటాం. చూడండి, కార్బన్ తర్వాత హైడ్రోజన్, చివరిలో ఆక్సిజన్ తీసుకోండి. ఈ విధంగా బ్యాలెన్సింగ్ చేస్తే మనకు ఈజీ అవుతుంది అనమాట. రైట్, ఫస్ట్ కార్బన్స్ రియాక్టెంట్స్లో ఎన్ని ఉన్నాయి? దెర్ ఈజ్ ఓన్లీ 1. ఓకే, హైడ్రోజన్స్ ఆర్ 2. ఓకే, అండ్ ఆక్సిజన్స్ ఆర్ ఇవి O2 అంటే 2, ఇది 1, టోటల్ 3 ఉన్నాయి. రైట్, తర్వాత ప్రోడక్ట్స్లో చూడండి, కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? దెర్ ఈజ్ 6 కార్బన్స్. హైడ్రోజన్స్ H12 అంటే 12 ఉన్నాయి. ఆక్సిజన్స్ ఇక్కడ 6, ఇక్కడ 2, టోటల్ 8. See, are they equal? No, they are
అన్ఈక్వల్. సో దీన్ని ఈ టేబుల్ ఈ కాలంని మనం ఏ అనుకుందాం, ఇక్కడ ఏని రైట్ ఈక్వల్గా లేవు. ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ని ఇక్కడ ఫాలో చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఒక బాక్స్ వేసుకుంటాం. ఎందుకు వేసుకుంటామని చెప్తాను. ఇట్లా బాక్స్ వేసుకుంటాం. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఫార్ములాను చేంజ్ చేయకూడదు. మార్చాలని చెప్పేసి అది నెంబర్ను మార్చాలని దీని యొక్క సూపర్ స్క్రిప్ట్ ఇక్కడ పాదాంకం అంటాం కదా, ఇక్కడ మార్చకూడదు అనమాట. ఎప్పుడు కూడా దాని యొక్క కోఎఫిషియంటే మార్చాలి. ఇది 1 ఆక్సిజన్. దీని ముందర కావాలంటే 2 రాసుకోవచ్చు, 2 రాసుకోవచ్చు, 2 ఆక్సిజన్, 3 ఆక్సిజన్, 4 ఆక్సిజన్ రాసుకోవచ్చు. అంతేగాని ఇక్కడ 2 తీసేసి మనము 8 అని O8 అని O7 అని రాయకూడదు. O7 ఇవి O8 అనేవి ఆక్సిజన్లు కాదు. ఆక్సిజన్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 ఆక్సిజన్. ఒకవేళ 2 ఆక్సిజన్ చేసుకోవాలంటే ఇక్కడ 2 రాసుకుంటాం. అంతేగాని ఇక్కడ చేంజ్ చేయకూడదు. 4 చేయాలంటే ఇక్కడ 4 రాయకూడదు, ఇక్కడ 2 రాసుకుంటే సరిపోతుంది అనమాట. రైట్, ఎలా అనేది ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ కార్బన్స్ మనము బ్యాలెన్స్ చేద్దాం. చూడండి, టు బ్యాలెన్స్ కార్బన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకు 1, ఇక్కడ 6. అంటే అటువైపు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇటువైపే మార్చుకోవాలి. ఇక్కడ 6 రాస్తాం. ఇక్కడ రాయకూడదు, ఎప్పుడు కూడా ఇక్కడ రాయాలి. కోఎఫిషియంట్ దీని అంతటికీ కూడా ఇక్కడ 6 రాసుకుంటాం. 6 రాస్తే ఇక్కడ 6 అంటే ఇక్కడ రాద్దాం. టు బ్యాలెన్స్ కార్బన్ ఆటమ్స్ పుట్ 6 as coefficient of what? Coefficient of carbon dioxide. Then see the equation will be what? See ikkada rastam 6 CO2 plus ఇంకా రిమైనింగ్ ఏం మార్చం, అంతే అక్కడ రాసుకున్నాం. gives rise to C6 H12 O6 plus O2. ఓకేనా? ఇప్పుడు ఇది చేంజ్, ఇక్కడ ఫస్ట్ స్టెప్ తర్వాత ఏమైంది, ఇవన్నీ మళ్ళీ చేంజ్ అయిపోయింటాయి. రియాక్టెంట్స్ నెంబరు, ప్రోడక్ట్ నెంబర్. చూడండి, ఇప్పుడు కార్బన్స్ ఎన్ని ఉంటాయి అంటే 6 కార్బన్స్. 6 CO2 అంటే CO2 ప్లస్ CO2 ఇట్లా CO2 అని 6 తీసుకుంటాం. అంటే 1 2 3 4 5 6 వస్తాయి అట్లా అనమాట. సో ఇక్కడ 6 రాసుకుంటాం. 6 ప్రోడక్ట్స్లో కూడా మనకు అవి ఏం మారలేదు, నెంబర్ ఏం మారలేదు, 6 అట్లే ఉంది. ఆ 6 అట్లే రాస్తాం. అటువైపు ఏమి ఎఫెక్ట్ కల, ఏమైనా కూడా మనకు రియాక్టెంట్స్లోనే ఎఫెక్ట్ అయింటాయి. ఈ ప్రోడక్ట్స్లో ఏమే కానీ ఎఫెక్ట్ అయిండవో యాజ్ ఇట్ ఈస్గా అవి రాసుకోవచ్చు, యాజ్ ఇట్ ఈస్గా. ఓకేనా? ఇక్కడ చూడండి, ఆక్సిజన్ చూడండి, ఇక్కడ O2. సో 6 2 12, ఇదొకటి, టోటల్ 13. సో ఆక్సిజన్స్ ఆర్ హౌ మెనీ? దే ఆర్ 13. అండ్ సి హైడ్రోజన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి. సో ఆ 2 అలాగే రాస్తాం 2. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇప్పుడు కార్బన్స్ బ్యాలెన్స్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ ఉన్నాయి. ఇది బి అనుకుందాం, కాలం బి. ఇప్పుడు మనం హైడ్రోజన్స్ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేద్దాం. హైడ్రోజన్స్ చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇటువైపు 12 ఉన్నాయి. 2 అనేది 12 కావాలంటే ఏం చేస్తాము? ఇక్కడ హైడ్రోజన్కి ఇక్కడ 6 రాసే సరిపోతుంది. ఇక్కడ 6 రాసామనుకోండి, 6 2 12. టు బ్యాలెన్స్ హైడ్రోజన్ ఆటమ్స్ పుట్ what? 6 as what? Coefficient of H2O. H2O coefficient 6 రాస్తే 6 2 12 అయిపోతాయి. చూడండి, అప్పుడు ఏమవుతుంది? ఈక్వేషన్ విల్ బి సి, ఇక్కడ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా 6 CO2 ప్లస్ 6 H2O gives rise to C6 H12 O6 plus O2. సో అగైన్ మళ్ళీ రియాక్టెంట్స్లోనే ఇక్కడ చేంజ్ అయింది. ఇప్పుడు చూడండి, కార్బన్స్ వచ్చేసి చూడండి 6 కార్బన్స్ ఉన్నాయి. కార్బన్స్ ఇంకేం మారలేదు. సో 6 ఇక్కడ రాస్తావు. హైడ్రోజన్స్ చూడండి, 6 2 12, ఇంకా అక్కడ ఒకటే ఉండేది 12 ఇవి. ఓకే. ఆక్సిజన్ చూడండి, ఇవి ఒక 6 అవుతాయి, ఇవి ఒక 12. 6 2 12, 6 2 12 ప్లస్ 6 18, ఇవి 18 అవుతాయి. ఇప్పుడు చూడండి, సి కార్బన్స్ ఆర్ బ్యాలెన్స్ అండ్ హైడ్రోజన్స్ ఆర్ ఆల్సో బ్యాలెన్సెస్. చూడండి, 6 6 12 12 అండ్ ఆక్సిజన్స్ 18 8 ఉన్నాయి. 18 8. ఇప్పుడు అవి బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసము ఇక్కడ ఇవి ఎక్కువ ఉన్నాయి, అటువైపు తక్కువ ఉన్నాయి కాబట్టి దాన్నే మార్చాల్సి వస్తుంది. ఇది ప్రోడక్ట్స్లో మార్చాలి.
చూడండి ప్రోడక్ట్స్లో ఇక్కడ మనకు 6 ఉన్నాయి. ఇవి 12 చేసామనుకోండి, 12 + 6 ఎంత? 18 సరిపోతుంది కదా. ఇక్కడ 12 చేయడానికి మనం ఏం చేస్తాం, కోఎఫిషియంట్ ఇక్కడ 6 రాస్తే సరిపోతుంది. 6O2 అంటే 6O2s are how many? 12. 12 + 6 18. సో టు బ్యాలెన్స్ ఆక్సిజన్ ఆటమ్స్ ఏం రాయాలా? పుట్ 6 యాజ్ కోఎఫిషియంట్ ఆఫ్ వాట్? ఆక్సిజన్ కోఎఫిషియంట్ గా రాస్తే దెన్ దిస్ విల్ బి వాట్? 6CO2. అక్కడ మాత్రం మారుతుంది. 6H2O gives rise to C6H12O6 plus 6O2. ఓకే, నౌ సి ఇటువైపు ఏం ఎఫెక్ట్ కాలే మనకు. సో యాజ్ ఇట్ ఈస్గా ఇవి అట్లే వస్తాయి. 6, 12, 18. చూడండి ఇటువైపు కూడా ఇక్కడ మాత్రమే మారుతూ ఉంది, అంటే ఆక్సిజన్లు మాత్రం చేంజ్ అవుతాయి, కార్బన్ హైడ్రోజన్లు మారవు. సో ఇక్కడ మనం ఏం రాస్తాము, ఇక్కడ ఇందాక ఇది యాజ్ ఇట్ ఈస్గా 6, 12, 8 ఇవేమి డి ఇది డి అనుకుందాం. డిలో మనకి ఏమొచ్చినాయి ఇప్పుడు? 6, 12 and 18 సరిపోయినాయి కదా. 6 + 12 18. డి కాలం డిలో ఉన్నటువంటి వాల్యూస్ చూడండి ఈక్వల్గా ఉన్నాయా లేదా? ఉన్నాయి. సో ద కాలం డి ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్ ఇస్ సేమ్. నౌ ద ఈక్వేషన్ 3 ఇది ఈక్వేషన్ 1 అందాం. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 3 అనేది ఏమవుతుందంటే ఈ స్కెలిటన్ ఈక్వేషన్ యొక్క బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అవుతుంది. ఈ విధంగా మనం బ్యాలెన్స్ చేస్తాము. మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంకొక 2 or 3 ఈక్వేషన్స్ని మనము బ్యాలెన్స్ చేద్దాము. ఎక్సర్సైజ్లు ఉండేటి వాటిని కూడా చేద్దాము. ఇంకా వీటి యొక్క ఫిజికల్ స్టేట్ కూడా రాస్తూ ఇంకొంత డీటెయిల్డ్గా ఈ బ్యాలెన్సింగ్ ఆఫ్ ఈక్వేషన్ని మనం నేర్చుకుందాము. వెరీ ఈజీగా మీకు అర్థమవుతుంది. వాటిని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. మరి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్.